హలో అందరికీ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నేను ఇవాళ గుడివాడ వచ్చాను. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్తున్నాను. అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇక్కడి స్థల పురాణం మొదలైన విశేషాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాము. ఈ ఊరి పేరు పర్నాస. ఇది గుడివాడకి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడే చేరుకున్నాము. ముందు రోడ్డు మీరు ఇందాక క్లిప్లో చూసినట్టుగా గుడివాడ వైపు నుంచి వస్తుంటే లెఫ్ట్లో పర్నాస అని ఉంటుంది. లొకేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. కొంచెం లోపలికి వచ్చాక ఇందాక చూశారు కదా, అలా బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వస్తే ఇదిగో ఇలా సింగిల్ రోడ్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళబోయే గుడి. గుడి దగ్గరికి చేరుకున్నాము. చుట్టూ నీళ్లు, మధ్యలో గుడి ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. నేను ఈ క్షేత్రాన్ని దర్శించి కొన్ని రోజులవుతోంది. వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడికి మే నెలలో వెళ్ళాను. అలాగే ఈ వీడియో క్యాప్చర్ చేసింది మధ్యాహ్నం 12ంటికి. చాలా ఎండగా ఉంది. గుడి దగ్గరికి చేరుకున్నాము కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. అయితే గుడి చూడ్డానికి చాలా బాగుంది, కానీ ఆ రోడ్డు పైనుంచి గుడి దగ్గరికి వెళ్ళే వంతెనుంది చూసారా, వామ్మో, అది మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. కాళ్ళు విపరీతంగా కాలాయి. అందుకే కొంచెం క్యాప్చర్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను ధ్వజస్తంభం దగ్గరికి చేరుకునేలోపు ఈ అందాలని చూస్తూ ఉండండి. మొత్తానికి చేరుకున్నాను. ఇప్పుడు ఆలయ ప్రాంగణాన్ని చూస్తూ క్షేత్ర పురాణం చెప్పుకుందాము. ఆ తర్వాత స్వామివారిని కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వామివారికి 5 పడగలుంటాయి. 25 ఏళ్ల క్రితం వరకు కూడా ఇదంతా అడవి. చిన్న చెట్టు కింద స్వామివారు ఉద్భవించారు. ఒక బంగారు పలకంలాగా దగదగా మెరుస్తూ ఉంటే ఎవరో దొంగ అది బంగారమని ఎత్తుకుపోతుంటే స్వామివారి బరువుని మొయ్యలేక కాళ్లపైన వేసుకొని కాళ్ళు పోయాయట. అక్కడ పడ్డ చోటే స్వామివారు వెలిశారు. స్వామికి నీడ కోసం పక్క నుంచి వేప చెట్టు వచ్చింది. పశువుల కాపర్లు చూసి స్వామివారు ఇక్కడున్నారేంటి అని అప్పటినుంచి ఎవరికి తోచింది వాళ్ళు, అంటే నీళ్లు, పాలు పొయ్యడం ప్రారంభించారు. అలా అందరి కోరికలు తీర్చేవారు స్వామివారు. ఇక ఇవాళ ఈ గుడి కట్టే స్థాయికి వచ్చింది. ఇది ఇక్కడి స్థల పురాణం. ఇది స్వామివారి విగ్రహం. ఇక్కడ స్వామివారు వల్లి దేవసేన అమ్మవార్ల సమేతంగా నెమలి వాహనుడై ఉన్నారు. ఇదంతా కూడా 3.5 టన్నుల ఏకశిలా విగ్రహం. ఈ గుడి నిర్మించి 4.5 సంవత్సరాలు అయిందట. అక్కడ చూస్తున్నారు కదా, అదే 5 పడగల స్వామివారి విగ్రహం. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన ఇంకొన్ని విశేషాలని ఇక్కడి అయ్యగారి మాటల్లో వినండి. ఆ వీడియోని లాస్ట్లో అటాచ్ చేశాను, చూడండి. ఇక్కడ స్వామివారికి అభిషేకం లాంటివి ఏమైనా చేయించాలనుకున్నా, లేకపోతే ఈ క్షేత్రానికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఇక్కడి అయ్యగారి నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. సో మొత్తానికలా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. గుడి కూడా చాలా బాగుంది. వీడియో బిగినింగ్లో గుడివాడ రోడ్ దగ్గర లెఫ్ట్లో పర్నాస అని కనిపిస్తుందని చెప్పాను కదా, ఇదిగో ఇదే ఆ బోర్డ్. ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలని అయ్యగారి మాటల్లో వినిపిస్తానని చెప్పాను కదా, ఆ వీడియోని చివర్లో అటాచ్ చేశాను, చూడండి. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్వామి ఆయన ప్రత్యేకించి ఆయన మనకి ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిశారు. అట్లా 5 పడగలు ఉంటాయి చూసారా, 1, 2, 3, 4, 5 పడగలు ఉంటాయి. అది ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి
అట్లా స్వామివారిని వెలిసి చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వస్తున్నాం. ఒక 40-50 ఏళ్ళ క్రితం కూడా, 30 ఏళ్ళ క్రితం కూడా, 25 ఏళ్ళ క్రితం కూడా ఇదంతా కూడా అడవి, తాటి తోపు, కాలు తీసి కాలు కట్టినటువంటి పరిస్థితి. అన్ని ముళ్ళు గళ్ళు అన్నీ అట్లా ఉండేది అన్నమాట. ఒక రోడ్ లేదు అంతా కూడా. ఆ విగ్రహం ఆ ప్రదేశంలో ఉద్భవించాడు స్వామి. ఒక చిన్న చెట్టు కింద స్వామి స్టార్ట్ అయ్యాడు. పెద్ద అది ఒక రాగి బంగారపు పలకంలాగా దగ్గ మెరుస్తూ ఉంటే ఎవరో దొంగ అది బంగారం అని చెప్పి ఎత్తుకుపోదాం అని చెప్పి ట్రై చేసి ఎత్తుకుపోతూ ఉంటే ఆ స్వామి బరువు మోయలేక కాళ్ళ మీద వేసుకుని అది కావిడి పోయి ఆ వాటి ముందు చోట ఉన్నట్టుగానే అక్కడ వెలిసాడు స్వామి. అక్కడ అది అక్కడ పక్క నుంచి ఒక వేప చెట్టు అనేది వచ్చింది ఆ స్వామికి నీడగా. ఆ చెట్టు కింద స్టార్ట్ అయ్యాడు స్వామి. అట్లా మీ పొట్టోడు పశువు కాపర్లు గొర్రెలు కాపర్లు చూస్తే స్వామి ఏంటి ఇక్కడ ఉన్నాడని అది వాళ్ళు చూడటం జరిగింది. చూసి అప్పటి నుంచి తోచిన విధంగా ఎవరి కాళ్ళు నీళ్లు పోయటం, పాలు పోయటం, అరటి పండు పెడతాం అనేది జరుగుతూ వచ్చింది. అక్కడి నుంచి దండం పెట్టుకోవడం మొదలెట్టారు. అందరి కోరికలు తీస్తున్నాడు స్వామి. అట్ట చక్కగా ఇవాళ మంచి బ్రహ్మాండ గుడి కట్టించుకున్నాడు. ఇదిగో ఈ రూపంగా ఉంటుందని చెప్పేసి వల్లి అమ్మవారు, దేవసేన అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఇదిగోండి నెమలి వామనుడై ఉన్నాడు. ప్లస్ మళ్ళీ పైన ఆ స్వామి మళ్ళీ పైన కూడా ఆవహించుకున్నాడు అన్నమాట. ఆదిశేషువుగా ఉన్నాడు. ఇదంతా కూడా ఏకశిల. ఇదంతా కూడా 3.5 టన్ను మొత్తం ఒకటే ఏకశిలలో. ఎటువంటి జాయింట్లు లేవు, మళ్ళీ తీసేయలేదు. మొత్తం అంతా ఒకే శిలలో ఏర్పాటు చేసి మహాబలిపురం ప్రతిష్ఠ చేసుకుని 4.5 సంవత్సరాలు అయింది గుడి ప్రతిష్ఠ చేసుకుని. ఈ గుడి కట్టడం కానీ స్వామి ఇక అదే స్వామి పాతకాలం నుంచి వచ్చిన స్వామిని ఆయనకి నిత్యం అభిషేకం చేస్తాం. ఈ కూడా అందరి చేత కూడా. ఇక్కడ ఏంటంటే పాలు స్వామివారికి పాలు అభిషేకం. పాలు పోతే చాలా ఆయనకి ఈ పని పెట్టావా పువ్వు పెట్టావా అని అడగడు. ఎంతసేపు పాలు, ఆవు పాలు, ఒరిజినల్ పాలు, ప్యాకెట్ పాలు కాకుండా ఒరిజినల్ పాలు మాత్రం ఎలా ఉంది ఇక్కడ. ప్యాకెట్ పాలు ఎలా చేయము. అట్లా ఆయన తోచినట్టుగా మొక్కులు స్వామివారు అనుకున్నట్టుగా కోరికలు తీరుతున్నాయి కాబట్టి భక్తులు అందరూ కూడా వస్తున్నారు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి. ఆ మొక్కుబడి అంటే మొక్కుబడి తీర్చుకుంటున్నారు. ప్రస్తుతానికి స్వామి ఇంతవరకు వచ్చారు. ఇంకా ముందు చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. మన అక్కడ సిమెంట్ రోడ్లు కానీ మరి ఎలక్ట్రికల్ కానీ అంతా కూడా చాలా ఇంకా చెయ్యాలి. ఇప్పటికి ఇంతవరకు వచ్చాడు స్వామి. అది అందరి సహకారం, మీ కూడా సహకారాలు కూడా స్వామివారికి ఏదో విరాళాలు రూపంలో హుండీలో వేసి శుభ్రంగా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మనం అందరం స్వామివారిని కాపాడుకుందాం. స్వామివారికి ఆశీస్సులు ఎలా కావాలి. మన తర్వాత తరాలకు కూడా ఈ గుడి అనేది శాశ్వతం. మనం శాశ్వతం కాకపోయినా మన కట్టిన గుడి శాశ్వతం. స్వామివారి శాశ్వతం. ఒకసారి దండం పెట్టుకోండి.